ఇవి ఎవనికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినాడు. క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే తన పాపములకు శుద్ధి కలిగినటువంటి సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనటువంటి వాడైపోయినాడు, గుడ్డివాడైపోయినటువంటి వాడుకున్నాడు. దేవుని వాక్యానికి చోటు లేదండి. చాలా విచారకరం. మిమ్మును బట్టియే కదా అన్యజనుల్లో నా నామము దూషణ పాలవుతుందని యేసుప్రభు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున రక్షింపబడినాము. యేసుప్రభు మన ఇంటికి వస్తున్నాడు, వెళుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నారు, దేవుని వాక్యం మనకు వినిపిస్తుంది. కానీ లాజరులాగా ఎక్కడికి వెళ్ళిపోయినామంటే సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయినాము. కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తున్నటువంటి వారు ఉన్నాము. అందుకే 7 సంఘాలకు రాస్తూ అపోస్తలుడు అంటాడు, నువ్వు జీవించుచున్న మాట మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అని రాయబడినటువంటిది ఉంది.